తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ పరామర్శించారు. బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ ఘటనపై ప్రభుత్వం సరైన స్పందన చూపడం లేదని విమర్శించారు. కల్తీ పాల ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. డేట్ లో ఉన్నారు. ఫ్యామిలీ రాజమహేంద్రవరంలో కూటమి ప్రభుత్వము వ్యవహారం చూస్తూ ఉంటే ఆకతాయితనంగా కనబడతా ఉంది. వాళ్ళు రాజమహేంద్రవరంలో కల్తీ పాలు ఘటన జరిగి సుమారుగా 17-18 రోజులు అవుతాం. నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వానికి నాటకాలు ఆడేదానికి విజయవాడలో టైం ఉంటుంది, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, వైద్య శాఖ మంత్రి ఆయన సత్య గారు కానీ, వీళ్ళు ముగ్గురికి రాజమహేంద్రవరంలో వచ్చి ఘటన ఏం జరిగింది, కల్తీ పాలు ఘటన తెలుసుకోవాల్సిన ఇంగిత జ్ఞానం లేదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వము ఈ కల్తీ పాలు ఘటన కేవలము ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. యాక్సిడెంట్ గా చిత్రీకరించే కార్యక్రమం చేసి ఇవాళ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ కి బ్లడ్ శాంపిల్స్ ఎందుకు పంపించలేదని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరేదో ప్రైవేట్ ల్యాబొరేటరీస్ కి లేకపోతే మీ స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ల్యాబొరేటరీస్ కి పంపిస్తే నిజం అనేది బయటికి రాదు. ఇవాళ ఈ సంఘటనని సిబిఐకి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే తిరుపతి లడ్డూలో ఏ రకంగా అయితే సిబిఐకి అప్పచెప్పిన తర్వాత వాస్తవాలు ఏ రకంగా అయితే బయటకు వచ్చినాయో, ఖచ్చితంగా కల్తీ పాలు ఘటనలో కూడా సిబిఐకి అప్పచెప్పితే వాస్తవాలు బయటకు వస్తాయి. ప్యూర్మెంట్ యాక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఒక చట్టం తీసుకుని వచ్చారు. ఆ చట్టం ఇది చెప్తా ఉంది, ఎప్పటికప్పుడు కంటిన్యూస్ మానిటరింగ్ జరగాలి, మిల్క్ అనలైజర్స్ తో దీన్ని అనలైజ్ చేయాలని. నిజంగా గవర్నమెంట్ తలుచుకుంటే చేయలేరనంటే ఇవన్నీ ఇవాళ మరి బాధిత కుటుంబాల పరిస్థితి ఏంటి? నిజంగా చిన్నారులు మనం చూస్తే చంటి పిల్లలు 6 మాసాలు సంవత్సరం వయసు ఉన్నవాళ్ళు, ఆ పిల్లలు 18 రోజుల నుంచి మృత్యుతో పోరాటం చేస్తా ఉన్నారు. ఎంత అన్యాయం అండి! నేను ఇదే కూటమి పెద్దలను అడుగుతా ఉన్నా, మీ ఇంట్లోనే మీ కుటుంబ సభ్యుల్లోనే చిన్నారులకి ఈ రకంగా జరిగితే మీరు ఈ తరహాలో ప్రవర్తిస్తారా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత లేదండి? ఆయన రాజమండ్రి సందర్శించి పేషెంట్స్ తాలూకా వివరాలు తెలుసుకుని ఒక రివ్యూ మీటింగ్ తీసుకుని అసలు ఏం జరిగింది,
అని పూర్తి వివరాలు బయటికి తీసుకురావాలి కదండి. ఇవాళ ఏదైతే పురుగుల మందు తాగి చనిపోతారో, ఆత్మహత్యలు చేసుకుంటారో, ఆ తరహాలో ఇక్కడ పేషెంట్స్ తాలూకా పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇది ముమ్మాటికి కూడా వాస్తవం. నిజంగా గవర్నమెంట్ కే కనుక చిత్తశుద్ధి ఉంటుంటే నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్ పంపించేవారు.